హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో పనిచేస్తున్న తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు వేతనాల కోసం మహాధర్నా నిర్వహించారు. గత 5 నెలలుగా తమకు జీతాలు అందడం లేదని ఉద్యోగుల ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రతిరోజు విధులకు హాజరవుతూ ప్రజలకు సేవలందిస్తున్నామని తెలిపారు. కుటుంబాల నిర్వహణ భారంగా మారిందని, ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, నిత్యావసర ఖర్చులు కూడా భరించడం కష్టంగా మారిందని వాపోయారు. ఆసుపత్రి సేవలు నిరంతరం కొనసాగించే తమలాంటి ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నేను ఉస్మానియా హాస్పిటల్లో స్టాఫ్ నర్స్ గా వర్క్ చేస్తున్నానండి. ఐసీయూ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఐసీయూలో పనిచేస్తున్నాను గత 5 సంవత్సరాలుగా. అంటే నేను ఉస్మానియాలో చేపట్టి 7 years అవుతుంది. 5 months నుంచి జీతాలు లేవండి. 5 months నుంచి జీతాలు లేవు. మేము రెగ్యులర్ గా కంటిన్యూగా డ్యూటీకి వస్తున్నాము. రావట్లేదు. ఒక్క మంత్ పడ్డదండి. ఇంకా మిగిలిన అయితే బడ్జెట్ లేదని అంటున్నారు. కానీ ఇక్కడ మాత్రం బిల్లు ఉందని అంటున్నారు. కానీ మాకైతే ఇంతవరకు ఆ బిల్లు వెళ్ళలేదు. మాకు జీతాలు కూడా రాలేదు. మేము డ్యూటీకి కూడా కష్టపడి అతి కష్టం మీద మేము డ్యూటీకి వస్తున్నాము. చేతిలో డబ్బులు లేకున్నా కానీ, మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా కానీ మేము డ్యూటీ చేస్తున్నాము. ఇంట్లో ఫ్యామిలీ కూడా ఆరోగ్యంగా, ఎవరు మా ఫ్యామిలీలో ఆరోగ్యంగా లేరండి. వాళ్ళు చాలా పెద్దది, హైదరాబాద్ కి గుండెకాయలు అంటే అందరూ కూడా అక్కడికి వస్తూ ఉంటారు. మీలాంటి వాళ్ళ పరిస్థితి ఇట్లా చేస్తే అసలు ఎట్లా, అసలు మీ ఇల్లు ఎట్లా గడుస్తుంది? మీరు ఎట్లా వస్తున్నారు? స్కూల్ ఫీజులు ఉంటాయి, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, ఇవన్నీ ఎట్లా గడుస్తుంది? మేము రెంట్ ఉంటామండి. రెంట్ వాళ్ళు కూడా మీరు ఏమంటారు సార్, శాలరీ లేకపోతే మీరు వెళ్ళిపోండి అనేసి వాళ్ళు కూడా అంటున్నారు. మా దగ్గర బడ్జెట్ కూడా ఏం లేదు. మా ఆయన ఈ రోజు చేసే కానీ రేపు వెళ్ళని పరిస్థితి మాది. మేము అలాంటి కండిషన్లో డ్యూటీ చేస్తున్నాం. పేరుకు పెద్ద ఆసుపత్రి, ఇంత పెద్ద ఆసుపత్రిలో మేము డ్యూటీ చేస్తున్నాం అంటేనే మహా ఎక్కువ అండి. మా డిమాండ్ ఏంటంటే మెయిన్గా మాకు రెగ్యులర్గా జాబ్స్ రావాలి, మాకు కంటిన్యూగా జీతాలు వేయాలి, ప్రభుత్వమే నేరుగా వేయాలి, సమాన వేతనానికి సమాన వేతనం ఇవ్వాలి. ఇది మా డిమాండ్స్. వేతనం ఇవ్వాలి అంతే. ఎట్లా మరి కుటుంబం ఎట్లా గడుస్తుంది? 5 నెలల నుంచి జీతం లేదు, ఎట్లా గడుపుతున్నారు? ఒక రోజు తిండి లేక, ఒక రోజు తిండి ఉండి అట్లా గడుపుకుంటున్నాం. అది బంద్ చేస్తే మళ్ళీ ఉస్మానియా ఘోరం. నీలాంటి వాళ్ళకే జీతాలు ఇస్తలేరు 5 నెలల నుంచి. 5 నెలల నుంచి మాకు జీతాలు లేవు.